ఏంట్రా పావలా జుట్టు పోలిగా మేము రాజకీయాల్ని సినిమాల్ని వేరువేరుగానే చూస్తాం రా. రంగులు వేసుకొని రంకు మాటలు మాట్లాడుతున్నా జుట్టు పోలిగాడి నువ్వే. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చింది నువ్వు. సినిమాల నుంచి పుట్టిన పార్టీ టీడీపీ మళ్ళా సపరేట్ ఎంటిటీగా చూడాలంట. ఈ రెండింటిని వీడికి ఇంగ్లీషు వీడికో ఇంగ్లీష్ పీసు. ఒరే, చరిత్ర తెలియకపోతే తెలుసుకో. అక్కినేని నాగేశ్వరరావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు నట సార్వభౌముడు. నువ్వేమో నటరత్న అన్నావు. ఆడి కృష్ణారా బాబు, ఆడి సంగతి పక్కన పెడదాం. వీళ్ళిద్దరూ కూడా రోజువారీ జీతానికి పనిచేశారు రెడ్ల దగ్గర. అది ఏంది, రాయలసీమ రెడ్ల దగ్గర. అది సినిమా ఇండస్ట్రీ, అది అక్కడ పుట్టింది. నంబర్ 1. నంబర్ 2, సినిమా ఇండస్ట్రీకి బాబోరు చేసింది ఏమీ లేదు. సినిమా ఇండస్ట్రీకి చేసింది రెడ్లే. అంటే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము 70 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు, అంటే చంద్రబాబు రామారావు గారు రాకముందు, రామారావు చేసింది ఏమీ లేదు సినిమా ఇండస్ట్రీకి. వాడు కానీ చంద్రబాబు గారు కానీ చేసింది శూన్యం. అంతకు ముందే మర్రి చెన్నారెడ్డి అంటే రెడ్ల పరిపాలనలోనే బతుక్కోనిలే రంగులు వేసుకునే వాళ్ళు మనకి రాజకీయాలలో మనకు అడ్డం రారు అని వాళ్ళని తగు విధంగా సముచితంగా గుర్తించి భూములు ఇచ్చిన వాళ్ళు రెడ్లురా. ఈరోజు నువ్వు ఏదో కామెడీ వంశంలోంచి వచ్చిన వాళ్ళు మీరు కమెడియన్లు. అంటే నేను మిమ్మల్ని అంటే మళ్ళీ కోపం వస్తుంది. ప్రతి నా కొడుక్కి చరిత్రలు అక్కడ ఉంటాయి. నువ్వు చెప్పిందే కాదు చరిత్ర. అదే సరేలే, నువ్వు చెప్పావు కదా బన్నీకి ఒక రూలు, రామ్ చరణ్కి ఒక రూలా. బన్నీ అరే, నువ్వు సపరేటు, సినిమాలు సపరేట్గా ఉండాలి అన్నావు, అంతా బాగానే ఉంది. సినిమా వాళ్ళు మరి బెనిఫిట్ షోకు పోయి చనిపోయినా, లేకంటే ప్రమోషన్కి చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ ఫంక్షన్ ఏదో ఉంటుంది కదా, ఏదో సంథింగ్ ఆడియో రిలీజో వీడియో రిలీజో ఏదో ఫంక్షన్ ప్రమోషన్ దానికి పోయి చనిపోయినా రెండు ఒకటే. అక్కడ ఒక ప్రాణం పోయింది, ఇక్కడ 2 ప్రాణాలు పోయినాయి. అది ఏంది, నీకు ఇష్టమైన ఆ 2 జిల్లాలలో యువకులు నువ్వు మాట్లాడిన మాటలు, గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఉటంకిస్తూ, వాని సంక నాకుతూ, కాపుల్ని కించబరుస్తూ, కాపు కులంలో పుట్టి వీడెందుకురా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారని మీ అన్న స్వయాన చిరంజీవి, మీ కులస్తులే నిన్ను వేలేస్తారు ఎప్పుడో ఒక రోజు నిన్ను, నీ మాటలు చూసి. అదే కాదు, నువ్వు మాట్లాడే మాటలు, ఎస్పెషలీ రోడ్లు బాగలేక చనిపోయినారు. అరే, రోడ్లు బాగలేక కాదు, నువ్వు చెప్పావు కదా ఉద్యోగాలు ఇవ్వడానికి టైం పడుతుంది, సినిమాలే లేవు అంట. అబ్బా, సినిమాలు అంటే నువ్వు నీ కుటుంబం తీస్తేనే సినిమాలు, మిగిలిన వాళ్ళు ఎవరు తీసినా అది సినిమా కాదు. అంటే సినిమాలు లేక జనాలు, యువత ఉద్యోగాలు లేవంట, సినిమాలు లేవంట ఎంజాయ్ చేయడానికి. అందుకోసమని ఆ శక్తినంతా సైలెన్సర్ల మీద పెట్టి మనాలంట అన్నారు, పోయారు. మన రామ్ చరణ్ బాబు సినిమా ప్రమోషన్కి వచ్చి పోయారు. వాళ్ళని ఎవడన్నా పలకరించిన పాపాను పోయినాడా? చిరంజీవి అందరివాడు, రామచరణ్ హీరో, నిర్మాత దిల్ రాజు, దాన్ని ప్రమోట్ చేసిన భుజస్కంధాల మీద మోస్తున్న నువ్వు. వాళ్ళకి మాత్రం అరే మంగళవారం మాటలు మాట్లాడుతున్నావు కదరా, మింగలేక. నీకు 2-3 పిల్లలు పుట్టారంటే నాకు డౌట్, అనుమానంగా ఉందిరా. నీ అమ్మ, నువ్వు ఇట్లాంటివి అంటే ఆ పని బాగా చేసేటట్టున్నావు రోయి. రాజకీయాలు సినిమాలలో ఏం చేత కాదు, కానీ పడకర్ములో మాత్రం పడకుసుకాన్ని బాగా అందిస్తున్నట్టున్నావు. అందుకే 4 పుట్టారు. అబ్బా, 4, 5 మంది, ఎంతమంది పుట్టారా? 2, 3 పిల్లలు, 4 పిల్లలు. అబ్బా,
కానీ ప్రొడక్షన్ రేట్ ఎక్కువే, బాగానే ఉందిరా. ఇది బాగానే ఉంది. చెత్త మాటలు మాట్లాడేవాడివి, చెత్త నా కొడుకువి. అదేదో నీ 2 జిల్లాల్లో నువ్వు చూసుకోకుండా అక్కడ కడపలో ఎవ్వడో ఆడికి తినింది అరక్క ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవడి మాటలు విన్నాడో ఎవరి కోసం చేశాడో కానీ యాక్షన్ చేస్తే ఎక్కడి నుంచి అక్కడికి రయ్యని వెళ్ళిపోయి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, ఆ 2 జిల్లాలు తోలు తీస్తా తొక్క తీస్తా అన్నావు. ఇప్పుడు నీ మాటలేని పిల్ల పిత్రేసి నా కొడుకు నేను ఎప్పుడూ చెప్తున్నా, సైలెన్సర్ లేకుండా చిరిగిన జీన్స్ ప్యాంట్లు వేసుకుని తిరిగే దరిద్రం రక్తం కక్కుని చచ్చారు. ఇది ఎఫెక్ట్ అంటే, నీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? పాపం కుటుంబాలు రోధిస్తున్నాయి. రేయ్, ఆ రోదన చూసేనా, ఆ బాధ చూసేనా కదిలిపోడరా. సినిమా ఇండస్ట్రీనో లేకంటే పాలిటిక్స్ ఇండస్ట్రీనో లేకంటే నీ పార్టీనో, ఏదో పార్టీలో ఏదో 5 లక్షలు ప్రకటించామంటగా. 5 లక్షలు ఏంది? నువ్వు అంతకుముందు ఎప్పుడు చెప్పేవాడు కదా, అందరికీ ఇన్సూరెన్స్ కట్టానైనా. ఇన్సూరెన్స్ డబ్బులేనా లేకంటే పార్టీ జోబు నుంచి ఏమైనా ఇస్తున్నావా? మరి రామ్ చరణ్ జోబులోంచి హీరో కదా, అందరూ హీరోలే. మీకు ఎవరెవరి వాళ్ళకి వేరే వాడు ఏలు పెట్టడానికి లేదు, అందరూ హీరో. మరి అట్లయితే మీ హీరోని పమ్మనురా, పమ్మను. అందరూ క్లింకారా, ఇంకొక అమ్మాయి ఎవరో పెళ్ళాం ఎప్పుడు ఈ యూట్యూబ్లో సావదెంగుతుంటారు కదా మమ్మల్ని, అటు ఇటు కనిపించి ఏదో ఆవకాయ పచ్చళ్ళు చేసుకుంటాను, చింతకాయ చేసుకుంటాను, లేకంటే దోశలు చేసుకుంటాను ఉంటారు కదా. పొమ్మను అంత